ఓవైపు వివాదాల్లో ఉంటూనే మరోవైపు వరుస పర్యటనలో బిజీగా ఉంటున్నారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న కొండా సురేఖ మాత్రం తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండా సుస్మిత వివాదం తర్వాత తొలిసారిగా వరంగల్లో పర్యటించబోతున్నారు మంత్రి కొండా సురేఖ. దీంతో వరంగల్లో కొండా సురేఖ పర్యటన ఉత్కంఠ రేపుతుంది. రంగసాయిపేట ప్రభుత్వ కాలేజీ వన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ఆమె. ఇక ఆ సభలో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి ఏర్పడింది. వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వరంగల్లో పూర్తయ్యాయి. మొత్తంగా కూడా ఆమె సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగసాయిపేటకు సంబంధించినటువంటి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల లోపల ప్రత్యేక వనమహోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికారులంతా కూడా తలమునకలైనారు. అంటే ఈ ప్రత్యేక వనమహోత్సవంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నేపథ్యంలో నిన్న కొండా సురేఖ అధికారులతోటి పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు, అధికారులు, ఫారెస్ట్ అధికారులతోటి ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక వన మహోత్సవంలో దేవాదాయ శాఖ భూముల్లో కావచ్చు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటాలని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాల లోపల కొండా సురేఖ ఫైర్ బ్రాండ్గా ఉండడం, అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటి తీవ్ర వివాదాస్పదం కావడం, అది అటు పార్టీ యంత్రాంగం సీరియస్గా తీసుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సుస్మిత టార్గెట్గా చేయడం, అదేవిధంగా కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం, 2 లేఖలు రాశారు. ఈ నేపథ్యం లోపల నిన్న ముఖ్యమంత్రి కూడా అధిష్టానం చూసుకుంటుంది, ఆ వ్యవహారాన్నంతా కూడా క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది అని చెప్పి కామెంట్ చేయడంతో ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి రంగసాయిపేటకు సంబంధించినటువంటి డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఆ జూనియర్ కాలేజీలోకి సంబంధించినటువంటి ఏర్పాట్లను మనం చూడవచ్చు. కొండా సురేఖ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. కొండా సుస్మిత వివాదం తర్వాత ఆమె తొలిసారిగా వరంగల్కు రానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ లోపల ఈ వనమహోత్సవం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలకు, స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ఇక్కడి కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యటనకు తీసుకొచ్చేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోపల సొంత నియోజకవర్గంలోనే తన పర్యటన షెడ్యూల్ను మంత్రి సురేఖ ఖరారు చేసుకున్నారు. అయితే సురేఖ ఈ సందర్భంగా అంటే ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సురేఖ ఏం మాట్లాడతారనేటువంటి ఒక ఉత్కంఠ అటు కాంగ్రెస్ పార్టీలోనూ, అధికార యంత్రాంగంలోనూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అటెన్షన్ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా కూడా కొండా ఫ్యామిలీ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యం లోపల అధిష్టానం వైఖరి లోపల ఎలాంటి నిర్ణయం ఉంటుంది, అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాలపైన ఉత్కంఠ రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏఐసిసి, పిఈసిసి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీ ఉంది. మనం కొండా సురేఖకు సంబంధించినటువంటి పర్యటన ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే వివాదాస్పద అంశాలపైన కొండా సురేఖగా అటు పిసిసి క్రమశిక్షణ సంఘానికి 2 సార్లు లేఖ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా కొండా సుస్మిత కూడా తనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పి మొత్తం ఆమె మరొకసారి తేటతెల్లం చేయడం అనేటువంటి ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే మొత్తం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఖరారైన షెడ్యూల్ ప్రకారం రంగసాయిపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీకి చేరుకున్నారు. మొత్తంగా కొండా సురేఖ పర్యటన ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.